Hello. Slope of a line. If a line makes an angle theta, where theta lies between 0 and pi, 0 less than or equal to theta less than pi, with x-axis, then in the positive direction, then theta is called inclination of the line. Then tan theta is called the slope or gradient of the line. X-axis, y-axis, horizontal line, vertical line. X-axis, y-axis తో ఒక లైన్ పాజిటివ్ డైరెక్షన్లో థీటా యాంగిల్ చేస్తే ట్యాన్ థీటాని స్లోప్ అంటారు ఆర్ గ్రేడియంట్ అంటారు ఆఫ్ ద లైన్. స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ ఎం. లైన్ యొక్క స్లోప్ని దేంతో రిప్రజెంట్ చేస్తారు? స్మాల్ ఎం. ఇఫ్ ద ఇంక్లినేషన్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ 60 degrees, ఆ లైన్ యాక్సిస్తో చేసేటువంటి యాంగిల్ 60 degrees అయితే దాని స్లోప్ ఎంత? ఎం ఎంత? ఎమ్ దేంతో రిప్రజెంట్ చేస్తారండి? ఎమ్ అంటే ట్యాన్ థీటా, ట్యాన్ ఆఫ్ 60. ట్యాన్ 60 అంటే ఎంత అండి? √3. సో ద ఇంక్లినేషన్ ఆఫ్ ఎ లైన్ ఈజ్ 60, దెన్ ఇట్స్ స్లోప్ ఈజ్ √3 విత్ ఎక్స్ యాక్సిస్. నెక్స్ట్ స్లోప్ ఆఫ్ ద లైన్ ఈజ్ 1, దెన్ ఇంక్లినేషన్ థీటా ఎంత? స్లోప్ ఎం ఎంత ఇచ్చాడండి? 1 అన్నాడు. 1 అని ఏమని రాయొచ్చు? ట్యాన్ 45 degrees అని రాయొచ్చు. అంటే అప్పుడు ఇంక్లినేషన్ థీటా ఎంత అవుతుందండి? 45 degrees అవుతుంది. స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ ఇనీషియల్ లైన్గా తీసుకుంటే ఇనీషియల్ యాంగిల్ 0 degrees. సో ఎక్స్ యాక్సిస్ 0 చేసే యాంగిల్ ఎంత అంటే ఎక్స్ యాక్సిస్తో 0 degrees కాబట్టి స్లోప్ ఎం ఈజ్ కూడా ట్యాన్ 0. ట్యాన్ 0 అంటే ఎంత అండి? 0. ఓకే, స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఈజ్ 0. నెక్స్ట్ it is nothing but a horizontal line. Again, slope of horizontal line m is nothing but 0. Alage slope of y axis vertical line, y axis chese angle entante 90 degrees kabatti slope m is equal tan 90. tan 90 degrees ante infinity. ఈ ఇన్ఫినిటీ 1/0, ఎనీథింగ్ బై 0 అని కూడా రాసుకోవచ్చు. సో స్లోప్ ఆఫ్ y axis is m is equal infinity, undefined. x axis స్లోప్ 0. అలాగే వర్టికల్ లైన్ యొక్క స్లోప్ ఎంత అన్నాడు అనుకోండి. వర్టికల్ లైన్ స్లోప్ m is also infinity. హారిజాంటల్ లైన్ స్లోప్ 0. x axis లైన్ స్లోప్ 0. స్లోప్ ఆఫ్ y axis undefined. స్లోప్ ఆఫ్ వర్టికల్ లైన్ undefined.